హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎవరైతే చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళు మీ వీసాను మార్చుకోవాలనుకుంటే మీరు చేస్తున్న యజమాని దగ్గర నుంచి మీరు పర్మిషన్ లెటర్ తీసుకొని మీ వీసాను అనేది మార్చుకోవచ్చు. అంటే పెద్ద తరహాలోకి మార్చుకోవచ్చు, సూన్ అహల్లీ వీసాలోకి మార్చుకోవచ్చు అని కువైట్ ప్రభుత్వం ఒక కానూన్ అనేది తీసుకొచ్చింది. మే 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు ఈ అవకాశం అనేది ఉంటుంది. మీరు కావాలంటే మీ వీసాను మార్చుకోవచ్చు అని కువైట్ ప్రభుత్వం ఒక కానూన్ అనేది తీసుకొచ్చింది. ఫిషింగ్ యార్డ్లో పనిచేసే వాళ్ళు కానీ, ఆవులు, గొర్రెలు, ఒంటెలు వీటిల కాడ పనిచేసే వాళ్ళు కానీ, కూరగాయ తోటల్లో పనిచేసే వాళ్ళు కానీ, చిన్న తరహా కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కానీ, మీరు కంపెనీల్లో పనిచేస్తున్నా లేదా ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నా, మీరు చేస్తున్న యజమాని దగ్గర నుంచి ఒక పర్మిషన్ లెటర్ తీసుకొని, మీరు చేస్తున్న కంపెనీ నుంచి ఒక పర్మిషన్ లెటర్ తీసుకొని మీ వీసాను కావాలంటే అహల్లీ వీసాలోకి మార్చుకోవచ్చు, సూన్ అహల్లీ వీసాలోకి మార్చుకోవచ్చు అని కువైట్ ప్రభుత్వం ఒక అవకాశం అయితే ఇచ్చింది. ఇప్పుడు ఆ కానూన్ మొదలైపోయి ఒక నెల కావస్తా ఉంది. దగ్గర దగ్గర 25 రోజులు అయిపోయింది నిన్నటికి. ఈ 25 రోజుల్లోనే ఎంతమంది అప్లై చేసుకున్నారు వీసా మార్చుకోవడానికి అనేది కువైట్ ప్రభుత్వం మళ్ళీ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 11,654 మంది దరఖాస్తు చేసుకున్నారంట వీసాను మార్చుకోవడానికి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎప్పుడో ఒకసారి పెడతారు ఈ కానూన్ అనేది. 5 సంవత్సరాలకు ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి, 15 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి కానూన్ పెడతా అంటారు. ముబారక్ అల్ కబీర్, సగీర్ వీసాల్లో వర్క్ చేస్తున్నారు, అలాగే కాంట్రాక్ట్ బేసిక్ వీసాల్లో వర్క్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశం వచ్చిందని ఇప్పటికీ 25 రోజుల్లోనే 11,654 మంది దరఖాస్తు చేసుకున్నారంట మేము వీసా మార్చుకుంటున్నామని. పరిశ్రమ రంగాల నుంచి 1,293 మంది, వ్యవసాయ రంగాల నుండి 2,160 మంది, పరిశోధక రంగాల నుండి 1,057 మంది, ఫిషింగ్ యార్డ్ నుండి 128 మంది కార్మికులు వీసా మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకున్నట్లు కువైట్ ప్రభుత్వం తెలియజేస్తుంది. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో చూడండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు రాదు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మనం కంపల్సరీగా మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో, ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నామో, ఏ కపిల్ దగ్గర అయితే పనిచేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని, అక్కడి నుంచి ఒక పర్మిషన్ లెటర్ తీసుకొని మనం జవదాత్కి వెళ్ళి అక్కడ మనం వీసా మార్చుకోవడానికి అప్లై చేసుకుంటే మన వీసా అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది. మీరు మార్చుకునేటప్పుడు కూడా ఏ కంపెనీలోకి మారుతున్నారు, ఏ కపిల్ దగ్గర మార్చుకుంటున్నారు, ఎక్కడికి మారుతున్నారు అనేది కూడా స్పష్టంగా అప్లికేషన్ అంతా ఫిలప్ చేసి మనం అక్కడ సబ్మిట్ చేశామంటే ఆటోమేటిక్గా మన వీసా అనేది సూన్ అహల్లీ వీసాలోకి మారిపోతుంది. ఒకసారి సూన్ అహల్లీ వీసాలోకి మారిందంటే మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. జీతం బాగుంటుంది, సంవత్సరం బోనస్లు ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా బాగుంటాయి. ఇంకా ఎవరైనా మీ వీసాను మార్చుకోవాలనుకుంటే మనకు ఇంకా టైం వచ్చి 1 నెల 5 రోజులు ఉంది. అంటే జూన్ 30వ తేదీ వరకు మనకు టైం ఉంది. మీరు మార్చుకోవాలనుకుంటే మీ వీసాను మార్చుకోండి. ట్రాఫిక్ తనిఖీల్లో 15,000కు పైగా ఉల్లంఘనలు, పలువురు అరెస్టు. ఒక వారం రోజుల్లో జరిగిన తనిఖీలలో 15,373 ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. ఏ విధంగా తనిఖీలు జరుగుతున్నాయో, ఏ విధంగా జరిమానాలు విధిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మొబైల్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినా జరిమానా విధిస్తారు, ఫైన్ వేస్తారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఫైన్ వేస్తారు. ఓవర్ స్పీడ్ పోయినా ఫైన్ వేస్తారు. మనం రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా సిగ్నల్ వేసుకోవాలి. నువ్వు రైట్కి పోతున్నా, లెఫ్ట్కి పోతున్నా ఖచ్చితంగా సిగ్నల్ వేసుకోవాలి. ఒకవేళ నువ్వు సిగ్నల్ వేసుకోకుండా రోడ్డు క్రాస్ చేస్తా పోయినా పోలీసు వాళ్ళు చూశారంటే ఖచ్చితంగా ఫైన్ విధిస్తారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన 33 మందిని అరెస్ట్ చేసినారంట. వాటితో పాటు 185 కార్లు, 18 మోటార్ల సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడుపుతున్న 12 మందిని అరెస్ట్ చేసినారు. ఈ విధంగా కువైట్లో భారీ చెకింగ్ అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక మందకాల్లో చెకింగ్ అయితే జరుగుతూనే ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి బయట పనులు చేసుకునే వాళ్ళు. అలాగే ఇంకో విషయం చెప్పాలి మీకు అందరికీ, మీరు ఎక్కడైనా డ్యూటీకి వెళ్ళేటప్పుడు మీరు వేరే వాళ్ళని ఎవరిని కూడా మీ కారులో కూర్చోపెట్టుకొని వెళ్ళొద్దండి. మీ ఫ్రెండ్ని కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళని కావచ్చు, ఎవరన్నా లిఫ్ట్ అడుగుతారు, మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వదలండి అన్న, నేను ఆడి వరకు వస్తా, ఈడి వరకు వస్తా అని కారు ఆపి కూర్చుంటూ అంటారు. మనమేమో పాపం పోనీలే కూర్చోబెట్టుకొని పోదామనేసి మీరు ఎక్కించుకొని పోయారనుకోండి, అలాంటి టైంలో పోలీసు వాళ్ళు పట్టుకుంటే సివిల్ ఐడీలు చెక్ చేస్తారు. మీ అకామా వేరే ఉంటుంది, వాళ్ళ అకామా వేరే ఉంటుంది. మీ కపిల్ పేరు వేరే ఉంటుంది, వాళ్ళ కపిల్ పేరు వేరే ఉంటుంది. అప్పుడు నువ్వు ఎందుకు ఇతన్ని కారులో కూర్చోబెట్టుకొని పోతున్నావు అనేసి కూడా మనకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. రెండోది, మన కపిల్కి ఫోన్ చేయమంటారు. మనం కపిల్కి ఫోన్ చేసిన తర్వాత మన కపిల్ కూడా మనల్ని దండిస్తాడు. ఎందుకు నువ్వు అతన్ని ఎక్కించుకొని పోయినావు కారులో, ఎందుకు తీసుకెళ్ళినావు, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకెళ్ళావు అనేసి మన పైన సీరియస్ అవుతారు. తర్వాత మనల్ని నమ్మరు కువైట్ వాళ్ళు. ఒకసారి కువైట్ వాళ్ళ ఇంట్లో మనకు మాట పోయిందంటే రెండోసారి మనల్ని సచ్చినా కూడా నమ్మరు. వీళ్ళు ముందుగానే కువైట్ ఇంట్లో మనం 10 సంవత్సరాలు పనిచేసినా, 20 సంవత్సరాలు పనిచేసినా కూడా మన పైన నమ్మకం అనేది ఉండదు.
అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసినామనుకోండి, ఇంకా ఉరిమే మనల్ని నమ్మరు, మనకు ఉన్న మర్యాద కూడా పోతుంది. ఎవరి పని వాళ్ళు చేసుకోండి. ఏదో ఆడి వరకే కదా, ఒక 2 కిలోమీటర్ల దూరమే కదా, ఒక 5 కిలోమీటర్ల దూరమే కదా, వదిలేసి పోదాంలే అనేసి మీకు తెలిసిన వాళ్ళని గానీ, మీ బంధువులు గానీ, తెలియని వాళ్ళని గానీ ఎవరిని కూడా మీరు కారులో ఎక్కించుకొని అస్సలు వెళ్ళొద్దండి. చాలా జాగ్రత్త. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.